నమస్కారం. జీసీఆర్జేవై వార్తలకు స్వాగతం. ఈరోజు ముఖ్యమైన వార్తలు మీ ముందుకు తీసుకొచ్చింది ఏ మనుకుమారి, మొదటి సంవత్సరం బీఎస్సీ జువాలజీ విభాగం నుండి. మొదటిగా కళాశాల వార్తలు. కళాశాల బయోటెక్నాలజీ అధ్యాపకురాలు డాక్టర్ బి నాగేశ్వరి గారు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపిక కావటం తమ కళాశాలకు గర్వకారణమని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామచంద్ర ఆర్కే గారు తెలిపారు. అంతర్జాతీయ వార్తలు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ తిరుగుబాటుదారులకు కఠిన చర్యలు జారీ చేశారు. యెమెన్లో జరుగుతున్న దాడులు ప్రాంతీయ శాంతికి ప్రమాదమని తెలిపారు. యుద్ధ పరిస్థితుల వల్ల ప్రజలు తమ నివాసాలను వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. ఇజ్రాయెల్, అమెరికాల బలగాలు కలిసి ఇరాన్ సైన్యం చర్యలను గమనిస్తున్నాయి. ఇరాన్ చర్యలు నిలిపివేయాలని అమెరికా హెచ్చరించింది. ఖత్తర్లో జరిగిన చర్చల్లో ఇరాన్ చర్యలపై చర్చలు కొనసాగుతున్నాయి. జాతీయ వార్తలు. భారత వైమానిక దళానికి చెందిన ఒక విమానం రాజస్థాన్లో అత్యవసర ల్యాండింగ్ చేసింది. ఈ ఘటనలో పైలట్ సురక్షితంగా బయటపడ్డారు. పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై అధికారులు విచారణ ప్రారంభించారు. రాష్ట్ర వార్తలు. రాష్ట్రానికి త్వరలో 100 ఎలక్ట్రికల్ బస్సులు రానున్నాయి. కర్నూలు మరియు నంద్యాల జిల్లాలకు తలా 50 బస్సులు కేటాయించనున్నారు. ఈ బస్సులు కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణానికి మేలు చేస్తాయి. డిజిటల్ బస్సుల స్థానంలో కొత్త ఎలక్ట్రికల్ బస్సులు ప్రయాణాలకు మెరుగైన సేవలను అందిస్తాయని నమ్మకం. క్రీడా వార్తలు. భారత జట్టు ఇంగ్లాండ్పై 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత ఆటగాడు సంజు శాంసన్ 89 పరుగులు చేసి జట్టుకు కీలక పాత్ర పోషించాడు. ఇంగ్లాండ్ ఆటగాడు జేకబ్ బెథెల్ శతకం సాధించినప్పటికీ జట్టు ఓడిపోయింది. చివరిగా వాతావరణ వార్తలు. దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఎండలు ఎక్కువగా ఉన్నాయి. ఉత్తర భారతదేశంలో కొన్ని ప్రాంతాలు వర్షాలు పడే అవకాశం ఉంది. విజయవాడలో ఈరోజు ఉష్ణోగ్రతలు సుమారు 33 డిగ్రీల సెల్సియస్ వరకు పెరగవచ్చు మరియు రాత్రికి 19 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గవచ్చని అంచనా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.